మా గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సన్నిధిలో నాయన మరొక్కసారి మీ యొక్క మాటలు వినడానికి ప్రభా, మీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసుకోవడానికి మాకిచ్చిన యోగ్యమైన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా, ఈ యొక్క కార్యక్రమంలో జతపరచబడుతున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాలని ప్రభా మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి అవసరాలు యావత్తు కూడా తీర్చమని, ఈరోజంతయు ప్రభా మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడగచ్చు. మాకు అవసరమైన మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు నామం పేరట మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రభు సజీవమైన దేవుడు కనుక మనం ఈ రోజున అనుభవించే ప్రతి ఒక్క అనుభవాల మధ్యలో ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటది. హల్లెలూయా. ఆయన సజీవమైన దేవుడు గనుక, మాట్లాడే దేవుడు గనుక, ఆయన కార్యం చేసే దేవుడు గనుక మనం ఆయన మీద ఆధారపడవచ్చు. నిశ్చయంగా ఎటువంటి అనుమానం లేకుండా ఆయన మీద మనం ఆధారపడవచ్చు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడుచు నమ్ముచున్న వారి జీవితాల్లో ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవు, మన చెవులకి వినబడవు, మన హృదయానికి గోచరం కాని విషయాలని ఆయన చేయగలడు. హల్లెలూయా. మన ప్రభు వాక్య భాగాల్లో నుంచి మరి కొంతసేపు మన దేవుని వాక్యాన్ని మనం మననం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనము మననం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, 36వ వచనం, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. ఆయన దోణె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన్ను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరందరకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుని సాగిరి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క పరిచర్య ఎంత గొప్పగా జరుగుతూ ఉన్నదో, అనేక మందికి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. అనేక మందికి ఆయన ప్రార్థన చేస్తూ మరి వారి అవసరాలను తీరుస్తూ ఆయన ఎంతగానో చాలా బిజీగా మరి ఆయన పరిచర్యలో ఉంటూ ఉన్నారు. అయితే ఇంకా తీరిక లేని పరిచర్య అన్నమాట. అయితే ఆయనకి మరి సేద తీర్చుకోవడానికి మరి కొంతసేపు నిద్రపోతే మరి అలసట పోయే రీతిగా ఉన్న పరిస్థితి అన్నమాట. మరి అలాంటి ఒక ఒక అలసట అన్నది ఆయనలో చూస్తూ ఆయన కొంతసేపన్నా మరి పడుకుంటే మరి బాగుంటది కదా అనే ఒక పరిస్థితి అనేది యేసు ప్రభు జీవితంలో చూస్తూ ఉన్నాం. ఆ రోజంతయు కూడా మరి గొప్ప పరిచర్య జరిగింది. అనేక మందికి ఆయన ఆయన ప్రార్థన చేయటం, అనేక మందికి స్వస్థపరచటం, అనేక మందికి బోధించటం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఎంత అలసట ఉన్నా సరే మరి యొక్క స్థలానికి వెళ్ళాలి, మరి ప్రభు పరిచర్య అనేది, అంటే దేవుని పరిచర్య అనేది చెయ్యాలి అన్నది ఆయన యొక్క ఆలోచనలో ఉంటూ ఉంది. మరి అద్దరికి వెళ్ళుట,
అటువైపు వెళ్ళుట, ఇంకా పరిచర్య చేయాల్సిన అవసరం ఉన్నది అన్నది యేసు ప్రభు జీవితంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆయనతో పాటు చూడండి, ఇంకా 36 వచనంలో చూడండి, ఆయనతో పాటంట ఇంకొన్ని ఇంకొన్ని పడవలు చూడండి. అప్పుడు 36 వచనంలో, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. మరికొన్ని దోణిలు అంటే ఇంకొంతమంది మరి యేసు ప్రభుని వెంబడిద్దాం అనుకుంటున్నారు. అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా యేసు ప్రభుతో ఉన్నారు. అయినా ఆయన ఇంకా వెంబడించాలి. ఇంకా ఆయన చెప్పే మాటలు వినాలి. ఆయన ద్వారా జరిగే కార్యాలు చూడాలి. ఇంకా నేర్చుకోవాలి అని ఆశపడుతూ ఉన్నవాళ్ళు మరి ఆయనతో పాటు ఇంకా వెంబడిస్తున్నారు. ఇంకొన్ని చిన్న దోణిలంట ఆయనతో పాటు, ఆయనున్న దోణితో పాటు ఇంకొన్ని చిన్న దోణుల్లో మరి కొందరు ఆయన ఇంకా వెంబడిస్తున్నారు. అంటే చూడండి వాళ్ళలో ఎంత ఆశ ఉందో చూడండి. అంటే దేవుని మాటలు యేసు ప్రభు ద్వారా ఇంకా వినాలని, ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవాలని అనే ఒక తపన వాళ్ళలో కనబడతా ఉంది. అయితే 37 వచనం చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. పెద్ద తుఫాను అకస్మాత్తుగా వచ్చిందంట. అకస్మాత్తుగా పెద్ద తుఫాను రావటం, ఇక ఆ యొక్క దోణిలోకి నీళ్లు నింపబడటం, ఇంకా ఆ దోణె ఇక నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి కూడా కనబడటం. మరి ఆ దోణిలో ఉన్న మరి శిష్యులు వాళ్ళు ఇంకా భయపడుతూ ఉన్నారు. ఎట్లాగా మరి దోణిలో నీళ్ళొచ్చేసాయి. మరి దోణి మునిగిపోతే గనక చనిపోతాం గదా! అన్న పరిస్థితి అన్నమాట. అయితే వీటన్నిటి మధ్యలో యేసు ప్రభు ఏం జేస్తున్నారు అనంటే చూడండి, 38 వచనంలో ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. చూడండి, దోణిలో ఇన్ని నీళ్ళొచ్చినా, అంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నా, మరి యేసు ప్రభుకేంటండి ఎటువంటి ఒక భయము గాని, చింత గాని లేకుండా ఉంది. ఎటువంటి భయం లేదు. ఎటువంటి చింత లేదు. ఎందుకు అనంటే ఆయనకి తెలుసనమాట. ముందుగా ఏం జరగబోతుందో గూడా ఆయనకు తెలుసు. 1. 2, ఆ జరుగుతున్న సమయాల్లో మరి తండ్రయిన దేవుడు, తన తండ్రి, మరి ఈ పరలోకంలో ఉన్న తన తండ్రి తన మీద ఎంత నియంత్రణ ఉంటదంటే, ఏది గూడా, ఏది గూడా, ఏ అపాయము గూడా యేసు ప్రభు మీదకి రానీయడు. ఒకవేళ అది వస్తుందంటే ముందుగానే తెలియపరుస్తాడు. ఒకవేళ అది వచ్చినా సరే దానిలో నుంచి ఎలాగ బయటికి రావాలో ముందుగానే తెలియపరుస్తాడు. యావత్తు విషయాల మీద అధికారం ఉన్న దేవుడాయన. సమస్తాన్ని నియంత్రించగలడు. సమస్తాన్ని ఆపగలడు. ఆయన ఏమన్నా చేయగలడు. సర్వ అధికారము దేవుని చేతుల్లో ఉంది. సర్వశక్తిమంతుడైన సర్వ అధికారి ఆయనే. ఆయన నోటి మాట చేత సర్వము జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు యేసు ప్రభువుకు తెలుసు. తన తండ్రి ఎవరో, ఆయనకున్న శక్తి ఏమిటో, ఆయన ఏమి చేయగలడో ఆ విషయాలు యేసు ప్రభువుకు తెలుసు గనక, ఇక ఆ దోణి చుట్టూ ఎటువంటి పరిస్థితులు కనబడినా, ఇక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ దోణిలోకి నీళ్లు రావటం జరిగింది. ఆ దోణి మునిగిపోయే పరిస్థితుల్లో ఉంటూ ఉంది. అయినప్పటికి కూడా తన తండ్రి మీద ఉన్న నమ్మకము, విశ్వాసము, ధైర్యము చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. అంటే విశ్వాసం చూడండి విజయాన్ని వైపు తీసుకొస్తా ఉంది. విశ్వాసం చూడండి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, లోపల మట్టుకు, అంతరంగంలో మట్టుకు సమాధానాన్నే ఉంచుతూ ఉంటుంది. మరి సేద తీర్చుకుంటున్న యేసు ప్రభు, నిద్రపోతున్న యేసు ప్రభు, ఆయనలో సమాధానం ఉంది. దోణి మునిగిపోతున్నా సరే, చావు అనేది దగ్గరగా ఉన్నది అని దోణిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతా ఉంది. అయినప్పటికీ కూడా ఏ సమయంలో అయితే యేసు ప్రభు
మరి ఈ లోకాన్ని విడవాలో అదే సమయాన యేసు ప్రభు ఈ లోకాన్ని విడుస్తాడేమో గాని దానికంటే ముందు ఎటువంటి మరణం అన్నది యేసు ప్రభు జీవితంలో జరగదు. ఏ సమయం అయితే గనుక దేవుడు నిర్ణయించాడో మరి గొల్గొతా కొండ మీద యేసు ప్రభు శిలువ మీద మరణించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న విషయం. అది ప్రవచనం. అది మాత్రమే నెరవేర్చబడతది కానీ ఇక మరి ఏది కూడా నెరవేర్చబడలేదు. అంటే ఏ పరిస్థితి కూడా యేసు ప్రభువుని, యేసు ప్రభు జీవితం మీద ప్రభావితం చేయలేదు. ఇక ఎన్ని శక్తులు గాని, ఎన్ని పరిస్థితులు గాని, అపవాది కార్యాలు గాని, పెను తుఫాన్లు గాని, మరణ భయాలు సంబంధమైన విషయాలు గాని, రోగాలు గాని ఏవొచ్చినా సరే యేసు ప్రభు జీవితాన్ని ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని నియంత్రించేది దేవుని మాటలో. ఆయన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేది దేవుని యొక్క ప్రవచనాలే. మరి ఇది కేవలము యేసు ప్రభు జీవితంలో మాత్రమే జరుగుతుందా? లేకపోతే మన జీవితాల్లో కూడా ఇటువంటి కార్యాలు జరుగుతాయా? అంటే తండ్రిని దేవుడు కేవలం యేసు ప్రభు పట్లైనా ఇంత బాధ్యత ఉన్నది, లేక మన పట్ల కూడా ఇటువంటి బాధ్యత కనబరుస్తూ ఉంటాడా అని అంటే, చూడండి, వాక్య భాగం తెలియపరుస్తా ఉంది. దేవుడు మరి తండ్రిన దేవుడు యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడో, ఆయన మీద ఎంతగా బాధ్యత తీసుకున్నాడో అంతే ప్రేమ, అదే ప్రేమ, అదే బాధ్యత మీ పట్ల, నా పట్ల, ప్రతి విశ్వాసి పట్ల ఇంకొంచెం విశదపరిచి మాట్లాడుకుంటే ప్రతి మానవుని పట్ల కూడా ఆయనకి బాధ్యత ఉన్నది. ఎందుకనంటే ఆయన సృష్టికర్త గనుక, మనల్ని తల్లి గర్భంలో సృష్టించింది ఆయనే గనుక, అంత అన్ని సృష్టిలో కంటే శ్రేష్టమైన సృష్టి మనల్ని ఆయన సృష్టించాడు గనుక మన మీద బాధ్యత అన్నది ఆయనకున్నది. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్క విషయం మీ జీవితంలో ఏదన్నా జరగాలి అని అంటే దానికి దేవుని యొక్క అనుమతి కావాల్సింది. అది పెను తుఫాను వచ్చినా సరే అది మీ జీవితాన్ని ఎక్కడ కూడా తొణికే రీతిగా, బెనికే రీతిగా, ఊగిపోయే రీతిగా చేయలేదు. ఒకవేళ అది మీ యొక్క జీవితాన్ని తాకుతున్నా సరే, అది మీ చుట్టూ ఒక పెను తుఫానుగా అది 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 వచ్చినా సరే మీ జీవితాన్ని ఏమీ కూడా చేయలేదు. ఎందుకనంటే మీ జీవితాల మీద నియంత్రణ అన్నది దేవుని మాట మీద ఉంది, దేవుని మీద ఉంది. హల్లెలూయా. దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. సో కాబట్టి మనము నమ్మినట్లయితే యేసు ప్రభుని ఎంతగా తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడో అదే ప్రేమతో మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్క విశ్వాసిని ఇంకొంచెం విశదపరిచి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క మానవుని పట్ల మీద కూడా దేవుని యొక్క ప్రేమ ఉన్నది. చూడండి, యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. చూడండి, ఇక్కడ ఈ మాటలు మనం అండర్లైన్ చేసుకోవాలి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నీవు నన్ను ప్రేమించినట్టే. అయ్యా, మరి మా తండ్రిన దేవుడు తన ప్రియకుమారుడని యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడో అదే ప్రేమతో, అదే 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 పరిమాణాలతో ఉన్న ప్రేమతో నిన్ను, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప తండ్రి కదా. నీకున్న తండ్రి, నాకున్న తండ్రి, మన పరమ తండ్రి. హల్లెలూయా. మనం ఆయన కుమారులుగా ఉన్నాము గనుక మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడో మరి అదే ప్రేమ, అదే పరిమాణంతో ఉన్న ప్రేమ, మరి అదే బాధ్యత
మరి ఆయన పట్ల ఉన్న బాధ్యత ఎలాగ నిర్వర్తించాడో అదే బాధ్యత, అదే లెవెల్‌లో ఉన్న బాధ్యత మన పట్ల గూడా ఉంటా ఉంది. ఒకవేళ యేసు ప్రభు జీవితంలో ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క దినము మరి ప్రవచనాత్మకంగా నడిపించబడితే, మన జీవితాలు కూడా ఆ రీతిగా నడిపించబడాలి అన్నది తండ్రి దేవుని యొక్క చిత్తమే. హల్లెలూయా! తండ్రి దేవుని యొక్క చిత్తమే. కాబట్టి మరి ఆయన చిత్తానుసారంగా అంటే ఏందంటే తండ్రి చిత్తానుసారంగా మనము కూడా ఇక అడుగులు మొదలుపెడితే, ఇక ఆ అడుగులను ముందుకు తీసుకువెళ్ళేది దేవుడే. ఇక ఆయన చిత్తానుసారంగా చూడండి ఇక్కడ రాసింది గదా! నీవు నన్ను పంపితివనియు ఎలాగైతే యేసు ప్రభుని మరి తండ్రి పంపించాడో, అలాగా మనల్ని గూడా దేవుడు ఈ లోకంలోకి పంపించాడు. తల్లి గర్భము నుంచి మనము మనము జన్మించబడి ఈ లోకములో మనము ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనల్ని దేవుడు పరలోకం నుంచి, ఆయన నుంచి మనల్ని ఈ లోకంలోకి పంపించాడు. మనము కూడా ఈ లోకంలోకి అలాగే వచ్చాం. మనము కూడా ఈ లోకంలోకి ఆయన పంపిస్తేనే, ఆయన అనుమతిస్తేనే. అందుకని మీ తల్లి ప్రార్థన చేసినప్పుడు, "అయ్యా నాకు కొడుకు ఇయ్యి ప్రభువా. ఆ కొడుకుని మళ్ళీ నీకే ఇస్తాను ప్రభువా." ఎలాగైతే హన్నా ప్రార్థన చేసిందో. హన్నా ప్రార్థన చేసింది, "అయ్యా దేవా నాకు ఒక కుమారుడిని అయ్యా. ఆ కుమారుడిని మళ్ళీ నీకు సమర్పిస్తాను, నీకు అర్పిస్తాను" అని అంటే ప్రభు సమూయేలునిచ్చారు. సమూయేలునిచ్చారు. సమూయేలుని మళ్ళీ హన్నా మన దేవునికే సమర్పించింది. చూసారా? సో, మన చేతుల్లోకి మన బిడ్డలు ఎలా వచ్చారనంటే, అది దేవుడు పంపించిన గొప్ప వరాలు. ఆమేన్. హల్లెలూయా! ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వరాలు. మరి దేవుడు ఆయన పంపించాడు ఒక ఉద్దేశానికి అనుగుణంగా. ఆయన చిత్తానుసారంగా మనము కూడా నడుస్తూ ఉన్నట్లయితే సర్వ సంరక్షణ మన చుట్టూ ఉంటది. సమాధానము మనలో ఉంటది. శాంతి సమాధానాలు మన జీవితాల్లో భాగాలుగా ఉంటాయి. మన ఆత్మ, ప్రాణ, శరీరాలకి సేద తీర్చేది దేవుని యొక్క సన్నిధే. ధైర్యాన్నిచ్చేది దేవుని యొక్క మాటే. హల్లెలూయా! ఇక పెను తుఫాన్లు మన మీద ఎగసిపడి వస్తున్నా సరే, అలల వంటి పెద్ద పెద్ద అలలు మనల్ని నష్టపరచాలని, గాయపరచాలని, రోగాలు గాని, ఏదైనా సరే, అపవాది శక్తులు గాని, ఏదైనా సరే, మన మీదకి వచ్చినా సరే, మనము వాటి మధ్యలో ఎలాగ నడిచి వెళ్ళాలో, ఎలాగ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలో ధైర్యాన్నిచ్చేది దేవుని యొక్క కనుసైగలే. ఆమేన్. హల్లెలూయా! ఆయన కళ్ళు నీ మీద, నా మీద ఉన్నాయి గనుక, ఆయన యొక్క మాట నీ మీద, నా మీద ఉన్నది గనుక, ఆయన యొక్క ప్రవచనము, ఆయన మాట్లాడిన మాట నీ జీవితం మీద, నీ కుటుంబం మీద ఉన్నది గనుక, ఆయన యొక్క నియంత్రణ నీ యొక్క జీవితం మీద యావత్తు ఉన్నది గనుక, ఏమవుతదంటే ఏది గూడా ఆయన అనుమతించింది ఏది గూడా నీ జీవితాన్ని తాకదు. చుట్టూ ఆ పరిస్థితులు అలా ఉన్నా సరే, నీ మీద విజయాన్ని అవి పొందుకోలేవు. ఆ రీతిగానే చూడండి మరి మార్కు సువార్త 4 అధ్యాయము 37 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. 38 వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. చూడండి ఎంతగా అలసిపోయాడో యేసు ప్రభు. ఉదయమంతా మరి పరిచర్య చేసి మరి సాయంకాల సమయాన ఇక అలసిపోయి నిద్రపోతున్న యేసు ప్రభు. మరి ఇంకా ఆయన మాటలు వినాలని మరి చిన్న చిన్న ధోనిల్లో కూడా ఆయన వెంబడిస్తున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! 1 అలుపు లేని పరిచర్య. 2 నేర్చుకోవాలని వెంబడిస్తున్న శిష్యులు. ఈ 2 మనం నేర్చుకోవాలి. హల్లెలూయా! ఒకవేళ మనం కూడా దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తూ అలుపు లేని పరిచర్యగా ఆయనకి సేవ చేస్తూ మరి నమ్మకమైన దైవజనులుగా మనం ఉంటే గనుక మనల్ని వెంబడించే వారిని కొంతమందిని దేవుడు మనతో పాటు ఉంచుతాడు. ఒకవేళ గనుక మిమ్మల్ని ఎవరు వెంబడించలేకపోతున్నారు అనంటే, మనం ఎక్కడో మరి ఒక ప్రభావితం చేసే ఒక ఆత్మీయ జీవితాన్ని జీవించట్లేదేమో మనం ఆలోచిద్దాం. ఒకవేళ మనము ఇతరుల్ని ప్రభావితం చేసే
ఆత్మీయ జీవితం అనేది మనం జీవించలేకపోతే, అది మన ఇంట్లోనే కనబడకపోతే, భార్య కూడా మరి భర్తని వెంబడించలేని పరిస్థితి. మరి మరి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వెంబడించలేని పరిస్థితి. ఎందుకు అనంటే, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఆ కుటుంబీకులు, అంటే ఆ కుటుంబ యజమానులైన మరి భర్త, భార్యలు జీవించట్లేదు. ఒకవేళ గనుక జీవిస్తే తప్పకుండా వెంబడించే వాళ్ళు తప్పకుండా ఉంటారు. వెంబడించే వాళ్ళు తప్పకుండా ఉంటారు. నా ప్రార్థన ఏంటంటే, భర్త మరి యేసు ప్రభువులాగా, మరి యేసు ప్రభువు వలె ఒక స్వభావము కలిగి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నిర్ణయం అతనిలో ఉండి, ఆ తండ్రి చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి నిర్ణయం అనేది ఉండి, మరి ప్రతి దినము కూడా మరి దేవుని ఆత్మతో మరి వాక్యానుసారమైన జీవితాన్ని, మరి దేవుడిచ్చిన బాధ్యతల్ని, ఆయన పనుల్ని మరి చేస్తూ, మరి ఆయనకి ఒక ఉత్తరవాదంగా, ఒక విశ్వసనీయమైన, ఒక ఒక దాసుని వలె, విశ్వసనీయమైన మరి విశ్వాసుని వలె జీవిస్తూ ఉన్నట్లయితే, భార్య తన యొక్క భర్త జీవితాన్ని చూసి ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవాలనే ఒక తపన, ఇక అనేకమైన విషయాలు నేర్చుకోవాలి, మరి నా దేవుని వెంబడించాలి, నా భర్తతో కూడా ఉండాలి అనే ఒక, మరి అటువంటి ఒక ప్రభావితం చేసే, అంటే ఆ భార్య యొక్క జీవితాన్ని ప్రభావితం చేయగలిగే మరి భర్త ఉంటే గనుక ఇంట్లో, ఆమేన్ హల్లెలూయా, అటువంటి తండ్రి ఉంటే గనుక, భార్యని, పిల్లల్ని ఎంతగానో ప్రభావితం చేసే తండ్రి, ఎంతగానో ప్రభావితం చేసే భర్త ఒక సాక్ష్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఇక కుటుంబం అంతా కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఉంటాయి. హల్లెలూయా. చూసారా ఇక్కడ మరి యేసు ప్రభు యొక్క ధోనితో పాటు చిన్న చిన్న ధోనిలు కూడా ఉన్నాయంట. ఆమేన్ హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు ఇంకా యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో మేము కూడా వెళ్ళాలి. యేసు ప్రభు ఏ దిశలో ఆయన ప్రయాణం చేస్తున్నాడో మేము కూడా ఆయనతో పాటు ప్రయాణం చేయాలి. ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవాలి అన్నది వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆలోచనలు. అయితే పెద్ద తుఫాన్ వచ్చినా సరే, ఎంత పెద్ద పరిస్థితి అనేది చుట్టూ కనబడుతున్నా సరే, ధోనిలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ధోనిలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఇక్కడ 38వ వచనంలో చివరి భాగం. వాళ్ళేమన్నారంటే, వారాయనను లేపి, మరి ధోనిలో ఉన్న శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులున్నారు. యేసుప్రభుని వెంబడించే వాళ్ళున్నారు. వాళ్ళేమన్నారు చూడండి. లేపంట యేసుప్రభుని లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము. నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. హల్లెలూయా. యేసుప్రభుని లేపారంట. యేసుప్రభుని లేపి అంటే వాళ్ళ చేతుల్లో ఇంకా ఏమి జరగలేకపోతా ఉంది. వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ ప్రయత్నాలు విఫలమైపోయాయి. అంటే వారిలో మరి అంత పరిమాణంలో ఉన్న విశ్వాసం లేకుండా, ఆ సమస్య మీద అధికారం తీసుకునే విశ్వాసము లేదు. ఆ సమస్య మీద అధికారము, ఆ సమస్య మీద అధికారమైన ప్రార్థన, ఆ సమస్య మీద విజయం పొందుకునే మరి రహస్యపు మర్మాలు, లేకపోతే దేవుని యొక్క మరి మరి విధానాలు వారికింకా, వారింకా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుదల అనేది లేదు. ఇంకా వారి యొక్క విశ్వాస పరిమాణాలనేవి తక్కువగా ఉన్నాయి. వారి పరిస్థితులన్నది ఆహ్, వారి యొక్క ఆత్మీయ జీవితం అన్నది అంతగా వారు వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వాళ్ళు అధిగమించలేకపోతూ ఉన్నారు. వారిలో భయం ఉంది. అంటే వారిలో విశ్వాసం పెద్దగా లేదన్నమాట. మరి వారిలో అనేకమైన మరి లోటుపాట్లు ఉంటూ ఉన్నాయి. మరి ఆ లోటుపాట్లని అర్థం చేసుకొని వారు సహాయం కోరారు. అదే గొప్ప విషయం. అదే గొప్ప విషయం. చూడండి, వాళ్ళు సహాయం కోరారు. బోధకుడా, వారు అడుగుతున్నారన్నమాట. సహాయం అడుగుతున్నారు. బోధకుడా, మేము నశించిపోవచ్చును. మేము ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు సహాయం చెయ్యి. మీరు ఉన్నారు కదా ఈ ధోనిలో. ఎందుకు మీకు చింత లేదా? ఎందుకు మీరు లెగవలేదు? మాకు సహాయం చేయండి అని సహాయం కోరుచు ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటంటే వారిలో ఉన్న కొరత వాళ్ళు అర్థం చేసుకున్నారు. వారు యేసు ప్రభుని సహాయం కోరారు.
అది చాలా ఉత్తమమైన పని వాళ్ళు చేసింది. చాలా ఉత్తమమైన పని చేశారు. మనం కూడా మనలో ఉన్న లోటుపాట్లను మనం అర్థం చేసుకుంటే గనుక తప్పకుండా మనం దేవునితో మనం మాట్లాడుకుంటాం. మనం కూడా యేసయ్యా, దేవా, నాయనా, మేము నశించిపోతున్నాం. మాకు చాలా భయంగా ఉంది. మరి ఈరోజు జరగబోతున్న విషయాలు మాకు చాలా భయంగా ఉంది. ప్రభువా, నాయనా, మాకు సహాయం చేయండి. మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకుంటాం. అదే ఉత్తమమైన విషయం. మనం అన్ని విషయాల్లో మనం పరిపక్వతలోకి రాలేం. మనలో ఎన్నో లోటుపాట్లు ఉంటూ ఉంటాయి. అయితే జ్ఞానవంతమైన విషయం ఏంటంటే, ఆ లోటుపాట్ల మధ్యలో ప్రార్థన చేయకుండా ఒకవేళ గనక మన మనకు అనుగుణంగా మనం గనక ముందుకు వెళ్తే మనం ఓడిపోతాం. ఒకవేళ నశించిపోవచ్చు. నశించిపోయిన తర్వాత చేసేదేం లేదు. నష్టపోయిన తర్వాత చేసేదేం లేదు. బాధపడుతూ ఉంటాం. ఎందుకు, ఎందుకు మనం ప్రార్థన చేయలేదు? ఎందుకు మనం దేవుని దగ్గరికి రాలేదు? ఎందుకు మనం దేవుణ్ణి అడగలేదు? ఎందుకు మనము బోధకుడా చూడండి, ఇక్కడ వీళ్ళు లేపారంట. లేపి, బోధకుడా మాకు సహాయం కావాలి అని అన్నారంట. చూడండి, వాళ్ళ అవసరాల మధ్యలో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగి ఉన్నారు. సో మనము కూడా మన అవసరాల మధ్యలో మనం తప్పక ప్రార్థన చేయాలి. మనం వాక్యం వినాలి. వాక్యంలో ఉన్న దేవుడు ఎవరో అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. ఒకవేళ అవసరాల మధ్యలో మీకున్న మీకున్న లోటుపాట్ల మధ్యలో ఇంకా మీరు మీ మీదే ఆధారపడచ్చు. ఇంకా మీ శక్తి, బలము, డబ్బు, డాక్టర్ అని, అది ఇది అని, లేకపోతే ఎవరి మీద ఆధారపడచ్చు. ఆ రీతిగా కనుక వెళ్తే నష్టం జరగచ్చు. ఎందుకనంటే మన లోటుపాట్లలో సహాయం చేసేది దేవుడే. మనం నశించిపోతున్నాము అన్న ఒక పరిస్థితుల మధ్యలో మన లేవనెత్తేది, కాపాడేది దేవుడే. మనం ఎవరి మీదో ఆధారపడే కంటే కూడా మన ఒక యోగ్యమైన మార్గం ఏమిటి అంటే, నిశ్చయంగా మనకు సహాయం చేసే సజీవమైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే, మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా, మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం చెప్తే అదే ప్రార్థన. మన అయ్యా, మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం, నశించిపోతూ ఉన్న పరిస్థితుల్లో, ఇంట్లో పరిస్థితులు బాలేదు ప్రభు. అయ్యా, ఇంట్లో పరిస్థితులు బాలేదు. అయ్యా, అసమాధానంగా ఉంటా ఉంది. మా మీద ఏదో శక్తులు పనిచేస్తున్నాయి, మాకు తెలీదు. ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయి. సో ప్రభు ఏం చేస్తారు? ప్రభు ఆయన మాట్లాడతారు. మరి దేవుడు ఆయన కార్యం చేస్తారు. లేకపోతే మరి సంఘంలో ఉన్న పెద్దల్ని పంపిస్తారు. లేకపోతే సంఘ పెద్దల దగ్గరికి మిమ్మల్నన్నా వెళ్ళమని చెప్తారు. సంఘ పెద్దల ద్వారా ప్రార్థన చేయిస్తారు. సో దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ప్రభు నేరుగా మీ జీవితాల్లో కార్యం చేస్తారు. లేకపోతే సంఘము ద్వారా దేవుడు ఆయన కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు వాళ్ళు చెప్పారు. అయితే యేసు ప్రభు ఏమన్నారు చూడండి, 39వ వచనంలో, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి వారితో మాట్లాడలేదు. చూశారు, వెంటనే వారితో మాట్లాడాలి. అయితే వారితో మాట్లాడలేదు. వారితో వారితో మాట్లాడాల్సిన యేసు ప్రభు వారితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడారనంటే గాలిని గద్దించాడంటే యేసు ప్రభు. గాలిని గద్దించాడంట. నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా. అంటే చూడండి, సముద్రముతో మాట్లాడుట, నీళ్లతో మాట్లాడుట, ఆ యొక్క పరిస్థితి మీద మాట్లాడుట, ఆ పరిస్థితిని ఆ పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడుట, గద్దించుట, అధికారము తీసుకొనుట, ఆధిపత్యము తీసుకొనుట, దేవుని అధికారం అక్కడ ఉపయోగంలోకి తీసుకువచ్చుట, దేవుని కుమారుని యొక్క స్థానము ఆయన తీసుకొని అధికారికంగా మాట్లాడుట, ఆ సమస్య మీద అధికారము తీసుకొనుట, ఇవన్నీ కూడా యేసు ప్రభువు ద్వారా జరిగిన విషయాలే. హల్లెలూయా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మరి శిష్యులు మాట్లాడారు యేసు ప్రభుతో.
ఆయన శిష్యుల్లో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడలేదు ముందు. ముందు సమస్యను తీసివేయడానికి ముందుకు వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో అనేకమైన లోటుపాట్లు ఉండొచ్చు. మనలో అనేకమైన లోటుపాట్లు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క కళ్ళు ఎక్కడున్నాయో తెలుసా అండి? దేవుని యొక్క కళ్ళు నీ సమస్య మీద ఉన్నాయి. నువ్వు అనుభవిస్తున్న రోగం మీద ఉంది. నువ్వు నువ్వు అనుభవిస్తున్న రోగం మీద ఉంది. ఆ రోగాన్ని తీసివేయాలన్నది దేవుని చిత్తం. ఆ సమస్యను తీసివేయాలన్నది దేవుని చిత్తం. ఆ సమస్య ఇక నీ జీవితంలో, నీ కుటుంబంలో కనబడకూడదన్నది దేవుని చిత్తం. ఆ చిత్తానుసారంగా దేవుని అధికారము చొప్పున, హల్లెలూయా, దేవుని అధికారము చొప్పున మరి దైవజనుడు, మరి మీరు కూడా మరి పాస్టర్ గారికి కాల్ చేసుకున్నారు. అయ్యగారు, మరి మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మాకు చాలా బాధాకరమైన విషయాలుగా ఉంటా ఉంది. మా ఇంటికి రాగలుగుతారా? లేకపోతే మమ్మల్ని ఏమైనా రమ్మంటారా? మా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడైనా సరే ఫోన్‌లో ప్రార్థన చేయండి అని మనము అడిగినట్లయితే, మరి ఎలాగైతే మరి ఇక్కడ చూసాం గదా! ఇక్కడ శిష్యులు యేసు ప్రభుని అడిగారు. వాళ్ళకున్న లోటుపాట్లు, వాళ్ళకున్న ఇబ్బందుల మధ్యలో యేసు ప్రభుని లేపి, బోధకుడా నాకు సహాయం చేయండి అని ఎలాగైతే అడిగారో, మనం కూడా ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. సంఘపు మనకిచ్చిన సంఘము దేనికి అనంటే, మనము సంఘము ద్వారా సంరక్షించబడాలి. మనము సంఘము ద్వారా దీవించబడాలి. మన అవసరాలు తీర్చబడాలి. ఆత్మీయ, ప్రాణ, శరీర అవసరాలు తీర్చే ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. అయితే మనకున్న లోటుపాట్ల మధ్యలో మరి దేవుని కార్యాలు సంఘము ద్వారా జరుగుతూ ఉంటాయి. స్వస్థతలు, విడుదలలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి మనకున్న విపత్తుకరమైన విషయాల మధ్యలో మనకి సేద తీర్చేది, శాంతి సమాధానం ఇచ్చేది ప్రార్థన, దేవుని కార్యాలు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎలాగైతే గద్దించాడు అధికారముతో, అలాగే సంఘానికి కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘం అంటే దేవుని శరీరం, యేసు ప్రభు యొక్క శరీరమే గదా! ఆయన శిరస్సుగా ఉన్నాడు. మరి శిరస్సులో ఉన్న సంపూర్ణత మరి సంఘములో గూడా ఆయన సంపూర్ణతగా, సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపి ఉన్నాడు. అందుకని ఎఫెసీయులు 1:3 అనుగుణంగా చూస్తాం. సమస్త ప్రకారమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మరి క్రీస్తులో సంఘానికి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మరి అధికారాన్ని ఇచ్చాడు. ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద అధికారం తీసుకోవడానికి అధికారాన్ని ఇచ్చాడు సంఘానికి. మరి సంఘంలో ఉన్న విశ్వాసులు, మరి సంఘ పెద్దలు, మరి వారికి ఇవ్వబడిన అధికారము చొప్పున వారు ప్రార్థన చేయగా చుట్టూ ఉన్న సమస్యలు సమసిపోతాయి. హల్లెలూయా. ఎగసిపడుతున్న అలలు ఇక నిశ్శబ్దమైపోతాయి. ఆమేన్. హల్లెలూయా. రేగుతున్న మరి తుఫాను సైతము కూడా నిశ్శబ్దమైపోతుంది. ఎందుకనంటే యేసు ప్రభు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి నిన్న అనేకమైన సంవత్సరాల క్రితం యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యాలు ఈ రోజున మీ ద్వారా, నా ద్వారా కూడా, మరి సంఘము ద్వారా కూడా జరగడానికి ఆయన చిత్తమై ఉన్నది. మరి చూసారా ఇక్కడ, అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడంట. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ యొక్క గాలి లేకపోతే పెను తుఫాను అకస్మాత్తుగా ధోని మీదకి వస్తా ఉంది. ఇది ఇది నాకు ఎలా అర్థం అవుతుందనంటే, ఇది ఒక దురాత్మ కార్యములాగా చూస్తూ ఉన్నాను నేను. ఇది చాలా వరకు మీరు కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని మననం చేస్తూ ఉన్నట్లయితే గనుక, మీకు కూడా ఈ యొక్క గొప్ప మర్మం అనేది మీకు అర్థమవుతది. అపవాది శక్తులు అకస్మాత్తుగా పనిచేస్తూ ఉంటాయి. మరి దేవుని కార్యాలని అడ్డగిస్తూ ఉంటాయి. మరి ముందుకు వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. మరి పరిచర్య ముందు జరగకూడదు అనే దాని మీద మరి ఆటంకాలు అనేది వస్తూ ఉంటాయి. అయితే వాటి మీద అధికారం తీసుకోవాలి. వాటిని చూసి భయపడితే గనుక నాశనం అయిపోతారు. కానీ వాటిని చూసి వాటి మీద అధికారం తీసుకొని నష్టపరిస్తే ఇక మనం నష్టపోం గాని మనం ముందుకు వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఎర్ర సముద్రం ముందు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న మోషే మరి దేవునితో మాట్లాడగా, మరి ప్రభు చెప్పిన మాటలు, నీకు ఇవ్వబడిన కర్రను ఉపయోగించి మోషే, ఆ కర్రను ఎత్తు మోషే, ఎత్తితే నేను కార్యం చేస్తాను అన్నాడు దేవుడు. అంటే అధికారాన్ని ఉపయోగించు మోషే. అధికారాన్ని ఉపయోగిస్తే గనక ఇక సముద్రం సైతం కూడా 2 భాగాలు అవుతున్నాయి. హల్లెలూయా. అంటే అసాధ్యం సాధ్యం అవుతుంది. ఇక పెను తుఫాన్లు కూడా, చుట్టూ ఉన్న తుఫాన్లు కూడా ఇక నీ కాళ్ళ క్రిందే. హల్లెలూయా. అంటే ఏది కూడా
నీ చుట్టూ జరుగుతున్నది ఏది కూడా నిన్ను నియంత్రించకూడదు, నిన్ను కంట్రోల్ చేయకూడదు, నిన్ను ఇబ్బంది పెట్టే రీతిగా చేసుకోకూడదు. అది ఒకవేళ వచ్చినా సరే, చుట్టూ జరుగుతున్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా ఉన్నా సరే, వాటిని నష్టపరచటం, వాటిని నీ కాళ్ళ క్రిందకి తీసుకొచ్చే రీతిగా చేసుకోవటం, వాటి మీద అధికారం తీసుకోవటం, వాటి మీద ఆధిపత్యంగా నీ నోటి మాట ద్వారా మాట్లాడుట, దేవుని మాటలు మాట్లాడుట, అధికారాన్ని ఉపయోగించుట అన్నది హల్లెలూయా మనం ఈ వాక్య భాగం నుంచి నేర్చుకుంటున్నాం మనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించడంట. గాలి అనంటే విండ్, విండ్ అని అంటే మరి గాలి, ఒక దురాత్మ కూడా గాలి వలె పనిచేస్తా ఉంటది. ఇక ఒక అకస్మాత్తుగా వచ్చి ఏదో చేసి వెళ్ళిపోతా ఉంటది. ఇక పెను తుఫాను వలె మరి వచ్చి అపవాది అపవాది కార్యాలు చూడండి. యేసు ప్రభు యొక్క ధోనిని నష్టపరచటం, ఇక ఆ ధోనిలో ఉన్న వాళ్ళని చంపివేయాలి, నష్టపరచాలి, హతమార్చాలి అనేది అపవాది యొక్క కార్యాలు. మరి అయినా సరే గాలి మీద అధికారం ఉంది దేవునికి, సముద్రం మీద అధికారం ఉంది దేవునికి, అపవాది శక్తుల మీద అధికారం ఉంది దేవునికి. హల్లెలూయా. చుట్టూ పరిస్థితుల మీద అధికారం ఉంది దేవునికి. సమస్త విషయాల్ని నియంత్రించే దేవుని యొక్క మాట, నోటి మాట, దేవుని మాటలు సమస్త విషయాల్ని నియంత్రించగలవు. హల్లెలూయా. చూసారా, మరి సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ముందు సమస్యను తీసివేశాడు దేవుడు, ముందు సమస్యను తీసివేశాడు. తర్వాత మరి శిష్యుల్లో ఉన్న లోటుపాట్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్న అన్న రీతిగా చూడండి. 40వ వచనంలో అప్పుడు ఆయన ముందు సమస్యని తీసివేశాడు, తర్వాత మరి శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఇంకా శిష్యుల్లో ఉన్న లోటుపాట్లని మరి సరిచేయాలి, శిష్యుల్లో ఉన్న లోటుపాట్లని మరి సరిచేయాలి. ముందు సమస్యలు తెచ్చివేయబడాలి, తర్వాత లోటుపాట్లు కూడా మరి తెచ్చేయాలి. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. చూసారా, అంటే విశ్వాసం అన్నది కొరతగా ఉన్నది. ఎందుకంటే విశ్వాసం కొరతగా ఉన్నది, ఎందుకనంటే దేవుని గురించి జాగ్రత్తగా వినాలి. దేవుని గురించి ఎంతగా మనం తెలుసుకుంటూ ఉంటామో అంతగానే మనలో విశ్వాసం ఉంటుంది. అంటే అక్కడ దేవుని గురించి ఎక్కువగా ఇంకా తెలియట్లేదు అనమాట. ఎంతగా దేవుని గురించి తెలుస్తూ ఉంటుందో, ఎంతగా దేవుడు ఏ కార్యం చేయగలడో మనం తెలుసుకుంటూ ఉంటామో అంతగానే మనలో విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడే మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనేనండి మనం ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనం వింటూ ఉండాలి. ఈ ఉదయకాల సన్నిధిలో, ఈ ఉదయకాల సమయంలో మనం ఉదయం పూట 5 నుంచి 6 వరకు జరుగుతున్న ఈ యొక్క వాక్యము, ప్రార్థన, ఈ సమయాలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి. అంటే మన విశ్వాస పరిమాణంలో మనం ఎదగాలి. మన చుట్టూ అనేకమైన విషయాలు, పరిస్థితులు వస్తూ ఉంటాయి. రావని చెప్పలేం, రాకూడదని చెప్పలేం. రాకూడదు అనుకున్నా సరే వస్తాయి. అయితే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎలాగా వాటిని ఎదుర్కొంటున్నాం, మనం ఏ రీతిగా మనం ఎదుర్కొంటున్నాం, మనం ఏ రీతిగా వాటిని చూస్తున్నాం, మనం వాటి మీద అధికారం ఎలా తీసుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు మనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఎట్లాగా మన ఆధిపత్యాన్ని మనం కనబరుచుకుంటున్నాం. మన అకస్మాత్తుగా కొన్ని విషయాలు మన చుట్టూ వస్తూ ఉండొచ్చు, వాటి మీద మనం అధికారం తీసుకొని మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు మనకు నేర్పిస్తారు, సంఘము ద్వారా ప్రభు మనకు నేర్పిస్తారు. మన దేవుని సన్నిధిలో వ్యక్తిపరంగా మనం కూర్చున్నప్పుడు, మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మననం చేస్తున్న సమయంలో ప్రభు మనకి అనేకమైన వాక్య భాగాల నుంచి మనకు నేర్పిస్తారు. హల్లెలూయా. అయితే వారిలో ఏముందంటే భయం ఉందంట. అంటే వారిలో విశ్వాసం అన్నది కొరతగా ఉన్నది. దేవుని మీద ఆనుకొనుట, హత్తుకొనుట, దేవుని మీద ఆధారపడుట, మరి ప్రభు ఆయన నా పట్ల ఎంతో నియంత్రణ ఉన్నది, బాధ్యత ఉన్నదని తెలుసుకొనుట, ఆయన ప్రేమ నా పట్ల ఎంత ఉందంటే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా అదే ప్రేమ, అటువంటి ప్రేమే, అంత పరిమాణంతో ఉన్న ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఏది కూడా అనుమతించడు ఆయన. ఆయన అనుమతి లేకుండా నా జీవితంలో జరగదు. ఒకవేళ వచ్చినా సరే వాటి మీద అధికారం ఇచ్చి నా ద్వారా ఆయన విజయాన్ని తీసుకొచ్చే దేవుడు ఆయన. ఇవన్నీ కూడా మనం నమ్మాలండి. హల్లెలూయా. చూడండి, 41వ వచనంలో రాసింది, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో
చూడండి మిక్కిలి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను చూస్తున్నారు కానీ ఇంకా యేసు ప్రభు ఎవరు, ఆయన దేవుని కుమారుడని, దానిలో ఉన్న ఆయన గొప్ప దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ద్వారా గొప్ప కార్యాలు తప్పక జరుగుతాయని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన పరిస్థితుల్ని మార్చగలడనే ఒక నమ్మకం వారిలో ఇంకా లేకుండా, అంటే వారు యేసు ప్రభుని చూస్తున్నారు గాని ఏ రీతిగా చూడాలో వారు చూడలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభుని చూస్తున్నారు గాని వారు ఏ రీతిగా చూడాలో వాళ్ళు అలా చూడలేదు. అంటే యేసు ప్రభుని చూస్తున్నారు. చాలా మంది అలా అనుకుంటారనమాట. ఏమనుకుంటారంటే చాలా శక్తులున్నాయి, ఆ శక్తుల్లో యేసు ప్రభు ఒకళ్ళు అనుకుంటా ఉంటారు. చాలా మంది చాలా శక్తులున్నాయి, ఆ శక్తుల్లో ఒకళ్ళు యేసు ప్రభు అనుకుంటా ఉంటారు. కాదండి, ఎన్ని శక్తులు ఆకాశంలో భూమి మీద ఉన్నా ఆ శక్తులన్నీ కూడా యేసు ప్రభు పాదాల క్రిందే. ఆమె సర్వశక్తిమంతుడైన దేవుడాయన. ఆయన సమస్తం మీద అధికారము ఆయన చలాయిస్తాడు. భూమి మీద అధికారం యావత్తు ఆయనకే ఉంది. పరసంబంధమైన సమస్త విషయాల మీద అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన అధికారము పరలోకమందును భూమి మీదను సర్వపు అధికారము, సర్వం మీద అధికారం యేసు ప్రభు చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఇక ఆయన నోటి మాట ద్వారా ప్రతి విషయము కూడా సమసిపోవాల్సిందే. ఆయన చిత్తానుసారంగా జరగాల్సిందే. ఆయన ఇష్టానుసారంగా జరగాల్సిందే. ఏది కూడా నీకు నీకు వ్యతిరేకంగా, నీకు గాని నీ కుటుంబం గాని వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా పనిచేయలేదు. ఎందుకంటే ప్రభు నీలో ఉన్నారు, నీతో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో కదా! ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు యేసు ప్రభు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడని అంటే ఇది అసలు ఆలోచించడానికి కూడా చాలా, అసలు మన ధైర్యం సరిపోదేమో. నాలోనా, నాతోనా, నేనే పాటి వాడిని, నేనేమైనా మంచివాడినా అంటే నువ్వు మీరు మంచివాళ్ళు కాదు, నేను మంచివాడిని కాదు, ఎవరు మంచివాళ్ళు కాదు. కానీ ఎందుకు దేవుడు ఇంత ప్రేమ మన పట్ల అనంటే ఇది దేవుని కృప, దేవుని కరుణ మన పట్ల. మనల్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతగా మన మీద బాధ్యత తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఒక పెను తుఫాను వల్లే వచ్చినా సరే, నీకు భయాన్ని తీసుకొస్తూ ఉన్నాయా, నేను ఉపవేస్తా ఉన్నాయా విషయాలు, అయినా సరే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నీలో ఉన్న లోటుపాట్లు నువ్వు చూసుకుంటూ నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి, అయ్యా మా పరిస్థితుల్లో ఉంది సహాయం చేయి. అప్పుడు దేవుడు తనకున్న అధికారము చొప్పున సమస్త విషయాల మీద, హల్లెలూయా, అధికారం ఉన్న దేవుడు ఆ సమస్యని ఎలా తీసివేస్తాడో చూడు. అకస్మాత్తుగా తీసివేయబడిన సమస్యలు, అకస్మాత్తుగా సమస్త విషయాల మీద ఆ ఆ ఎగసిపడుతున్న అలల్ని ఒక్కసారిగా నిశ్శబ్దపరుస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు, ఇంత గొప్ప దేవుణ్ణి మీరు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క గొప్ప కార్యాలు మనము కూడా చూద్దాం. ఎలాగైతే యేసుప్రభు మరి చెప్పాడో, ఆ నోటి ద్వారా మాట్లాడాడు, ఈ రోజున ఈ సమయంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్త విషయాల మీద అధికారం ఉన్న యేసు ప్రభు వాటిని ఎలాగా సమస్యపరుస్తారో, ఎలాగా తీసివేస్తారో మనం కూడా చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మార్కు సువార్త 4వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనం నుంచి 41వ వచనం వరకు ప్రభువా నాయన చూడడానికి, మననం చేసుకోవడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. అలుపులేని పరిచర్య, ఇక ఇక అలసిపోయి ఇక సొలసిపోయి ప్రభువా ఆయన సెద తీర్చుకోవాలి, ఇక నిద్రపోవాలి, మళ్ళీ పరిచర్య చేయాలి. అటువంటి మన పరిచర్య మాకు కూడా మేము అందజేస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. ఆకలి దప్పులతో ఉన్న వారి యొక్క హృదయాన్ని తృప్తిపరిచే దేవా, ఆశతో ఉన్న హృదయాన్ని తృప్తిపరిచే దేవా నీకు స్తోత్రం. నీకు మాదిరిగా జీవించాలి నేను ప్రభువా. నీకోసం ప్రభా ఈ లోకంలో ఒక మాదిరిగా జీవించాలయ్యా. అయా ఒక ఉదాహరణగా జీవించాలి. అప్పుడు అనేక మంది అయా ముందు నా కుటుంబీకులు నన్ను వెంబడించే వారిగా ఉంటారు.
ఒకవేళ నా నా వెనకాల ఎవరు వెంబడించట్లేదని అంటే, నేను ప్రభా ఒక ప్రభావితం చేసే ఒక ఆత్మీయ జీవితాన్ని జీవించట్లేదేమో ప్రభువా. ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయగలిగే జీవితం నేను జీవించట్లేదేమో ఈ లోకంలో. అందుకనే ప్రభువా, నేను చిన్న చిన్న దోణిలు నా చుట్టూ లేవు. అయ్యా నైనా జనాలు నా చుట్టూ లేరు ప్రభువా. ఒక్కడిగానే ఇంకా బ్రతుకుతున్నాను, ఇంకా నడుస్తున్నాను. ఎవరు కూడా నన్ను అనుసరించండి. ఎవరు కూడా నన్ను అనుసరించే రీతిగా లేరు ప్రభువా. అయినా నా భార్య లేదా? నా పిల్లలు లేరా? అయ్యా నా భర్త లేడా? నా పిల్లలు లేరా? అయ్యా ఒకవేళ మీకు అనుగుణంగా నేను జీవించట్లేదేమో ప్రభా, నా జీవితాన్ని మార్చమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా, అకస్మాత్తుగా ఎన్నో విషయాలు ప్రభా నా చుట్టూ రావచ్చు. ప్రభా, ఈరోజు మేము ఎదుర్కోవచ్చు కొన్ని విషయాల్ని. కానీ వాటన్నిటి మధ్యలో మాకు ధైర్యాన్ని ఇచ్చావు, మాకు విశ్వాసాన్ని ఇచ్చావు. ప్రభా, నీ ప్రేమ మా పట్ల ఉంచుతూ ఉన్నావు. అయ్యా మీ మాట నా పట్ల ప్రభ ఉంచుతూ ఉన్నావు. మీరు మాకు అధికారం ఇచ్చారు. అయా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద అధికారం తీసుకుంటూ ఉన్నాను. యేసు నామములో, యేసు నామములో నన్ను భయపెట్టే ప్రతి ఒక్క కార్యాలు, విషయాల మీద అధికారం తీసుకుంటున్నాను. రోగాల మీద అధికారం తీసుకుంటూ ఉన్నాను. యేసు నామంలో నష్టమైపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, నాకు వ్యతిరేకంగా, నాకు విరోధత్వంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆమేన్, హల్లెలూయా. అన్ని అనుకూలపరిచే దేవా నీకు వందనాలు. నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అనుకూలముగా మార్చే దేవా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఇంటిలో అసమాధానంగా ఉంటా ఉంది. ప్రతి ఒక్క సమస్య, అయా బిడ్డల నుంచి వస్తున్న సమస్యలు, కోపతాపాలు, అయా కొట్టుకునే పరిస్థితులు, అయా తిట్టుకునే పరిస్థితులు, అయా భార్యాభర్తల మధ్యలో ప్రభా కలహాలు, విభేదాలు, అయా తల్లిదండ్రులు నాయన బిడ్డల మధ్యలో ఉన్న విభేదాలు యేసు నామములో సమసిపోవును గాక. ఆమె కోపాన్ని తీసుకొచ్చే దురాత్మల మీద అధికారం తీసుకుంటూ ఉన్నాను. యేసు నామములో నష్టమైపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభా, చేతబడి శక్తులను అధికారం తీసుకుంటూ ఉన్నాను. ఏ శక్తులైతే, ఏ దురాత్మలైతే ప్రభు అనైనా ఒక పెను తుఫాలను తీసుకువచ్చి మరణంలోకి తీసుకువెళ్ళాలని ధోనిలో ఉన్న వాళ్ళు చనిపోవడానికి ప్రభా ఆయన అక్కడ ప్రయత్నము జరిగిందో అయ్యా దురాత్మ శక్తుల మీద ఎలాగైతే యేసు ప్రభు అధికారం తీసుకున్నాడో, అయ్యా మేము కూడా మీ కుమారులు గనక మాకు కూడా మీరు ఇచ్చిన ప్రభు కొద్దిపాటి అధికారాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. యేసు నామములో అధికారం చొప్పున ప్రభు చేతబడి శక్తుల మీద అధికారం తీసుకుంటూ ఉన్నా. హల్లెలూయా. రోగపు దురాత్మ మీద అధికారం తీసుకుంటూ ఉన్నా. హల్లెలూయా. యేసు నామములో ప్రభు భయపెట్టే దురాత్మ మీద అధికారం తీసుకుంటూ ఉన్నా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. లెవియథాన్ ప్రభా తండ్రి ఆ యొక్క సముద్రంలో నుంచి ప్రభా ఒక 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 మృగము వలె తండ్రి నాయన మా యొక్క కుటుంబంలో ఉన్న ఆ యొక్క సంబంధాలని విరగొట్టడానికి, ఎడబాటులోకి తీసుకొని రావడానికి పనిచేస్తున్న ఇటువంటి దురాత్మ శక్తుల మీద అధికారం తీసుకుంటూ ఉన్నా. మీరిచ్చిన అధికారము చెప్పున యేసు నామాన్ని ఉపయోగించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు. యేసు నామాన్ని బట్టి స్తోత్రాలు. యేసయ్యా మీరే శిలువ మీద ప్రభా వీటన్నిటి మీద అయా మీ యొక్క అధికారం ఉన్నది. ఆమేన్. అపవాది యావత్తు శక్తుల మీద, రాజ్యం మీద అధికారం యేసయ్యా నీలో ఉన్నది. సర్వ అధికారి నీవే అయ్యా. నీ నామం పేరట ప్రార్థన చేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రభువా మా మీద గాని, మా కుటుంబం మీద గాని పని చేయవు ఇప్పుడు యేసు నామంలో బంధిస్తూ ఉన్నాను. అయ్యా మమ్మల్ని విడుదల చేస్తున్న మీ నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. హల్లెలూయా. అయ్యా ఇంట్లో ఉన్న పిల్లలు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద మీ యొక్క కృప, మీ యొక్క కరుణ, అయ్యా మీ యొక్క సమాధానము ఉండు రీతిగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రభువా ఆయన మరి పాప కీర్తన ప్రభా ఎగ్జామ్ రాయబోవచ్చు ఉండగా తండ్రి మరి అయా తండ్రి మరి జర్మన్ లాంగ్వేజ్ సంబంధమైన విషయాలు ప్రభా నైనా మరి పాప రాయబోచ్చు ఉండగా తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుచున్నాను. యేసు నామంలో ప్రభువా మీ చిత్తాన్ని జరిగించమని అడుగుచున్నాను. మీ చిత్తమే జరుగునుగాక రాజా. అయా సమాధానముతో నింపమని, అయా ప్రతి ఒక్క అలా యావత్తు కూడా సమసిపోయి ఆమేన్, హల్లెలూయా తన హృదయం మీద ప్రభా సమాధానమే ఉండు రీతిగా మీ జ్ఞానము, మీ బుద్ధి, వివేచన పరిశుద్ధాత్మ దేవ మీరే సమస్త విషయాల మీద నియంత్రణ మీ చేతుల్లో తీసుకుని ప్రభా మీ చిత్తానుసారంగా నడిపించమని అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. శ్రీకాంత్ కుటుంబాన్ని ప్రభా దీవించండి. ప్రభా విద్యాసాగర్ని ప్రభా నేను ఆశీర్వదించండి అని అడుగుతున్నాను ప్రభా.
ఇంటిలో ఉన్న సమస్త విషయాల మీద మీ యొక్క నియంత్రణ ఉండు రీతిగా ప్రార్థన చేస్తున్నా. ప్రభా నైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కుటుంబము తండ్రి, మరి రాహేలు కుటుంబాన్ని, ఉమా కుటుంబాన్ని, అయా సిస్టర్ జ్యోతి కుటుంబాన్ని హల్లెలూయా యేసు నామంలో ప్రభువా, ప్రభానైనా ప్రభా తండ్రి ప్రతి ఒక్క కుటుంబము ప్రభా ఎవరైతే ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉన్నారో తండ్రి, మరి భారతీయ సిస్టర్ యొక్క ప్రభనైనా యావత్ పరిచర్య విషయాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసు నామంలో ప్రభా నాయన యేసయ్యా ప్రభా తండ్రి, ప్రభానైనా నివాంశిని ప్రభానైనా తన యొక్క శరీరంలో ఉన్న రుగ్మతల్ని ప్రభా శిలువ మీద మీరు తీసివేసినందుకు ఇచ్చిన గొప్ప స్వస్థత విడుదలని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభానైనా మా మధ్యలో ప్రభా తండ్రి మీరు ఉంచిన ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనని నాయన మీ సన్నిధిలో పెడుతున్నా. హల్లెలూయా ప్రశాంత్ జీవితాన్ని దీవించండి ప్రభువా. వెంకటమ్మ సిస్టర్ యొక్క జీవితాన్ని దీవించండి ప్రభువా. విక్టోరియా ఆంటీ యొక్క ప్రభాని కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. యేసు నామములో పిల్లల జీవితాల్లో సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అయా తండ్రి అయిన వాళ్ళు తండ్రి నాయన మరి తోబుట్టువుల యొక్క కుటుంబాలని ప్రభా దీవించండి, దర్శించమని అడుగుచున్నాను తండ్రి. యేసు నామంలో ప్రభా నాయన ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాం యేసయ్యా. హల్లెలూయా యేసు నామములో ప్రభా నాయన మీ యొక్క హస్తము అయా మీ యొక్క ముద్ర ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ప్రభా ఈ ప్రార్థన విజ్ఞాపన మీద ఉంచమని మీ యొక్క మాటల చేత ప్రభా మీ యొక్క ప్రభా తండ్రి మీ యొక్క ప్రభా అధికారము చొప్పున ప్రభా మీరే మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లోనైనా అయా తండ్రి యొక్క మీటింగ్ లో ప్రభా ఏకీభవిస్తున్న ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలో ప్రభా ప్రతి ఒక్క వ్యసనాలు యేసు నామంలో నష్టమైపోవును గాక. ఆమేన్ హల్లెలూయా రాజా. మానసిక రోగాలు యేసు నామంలో తీసివేయబడి అయా తండ్రి మనసు మీద సమాధానము ఆనందము ప్రభ నేను మంచిగా నిద్రపోయే స్థితులను ప్రభ దయచేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు. అయా మా మీద కానీ మా కుటుంబం మీద కానీ ఎటువంటి ఆయుధాలు నైనా పని చేయవు అవి మా మీదకి వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే యేసు నామంలో నష్టమైపోవడానికి ప్రభ ఆదేశిస్తూ ఉన్నాను. హల్లెలూయా ధన్యవాదాలు ప్రభా. అయా తండ్రి వందనాలు మీకు తెలియపరచుకుంటూ ప్రభా నేను నిజంతయు కూడా ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మాకు అవసరం అయ్యా అడుగుచున్నా. మీ సన్నిధి మాకు అవసరం యేసయ్యా. అయా మీరు లేనిదే మేమేం లేము ప్రభు, మీరు లేనిదే మేమేమి చేయలేము ప్రభు. మీ హస్తము లేదని ఏమి కూడా చేయలేను ప్రభా, మేమేమి కూడా చేయలేం ప్రభు. ఒక మాట అయినా మాట్లాడలేమయ్యా, ఒక అడుగైనా వేయలేం ప్రభు, ఒక పనైనా చేయలేం ప్రభు. అయ్యా సమస్తము రోజంతయు కూడా ప్రభు మీ అధికారము చొప్పు నడిపించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. అంతయు కూడా మన ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తాం. సో మనం నమ్ముదాం. హల్లెలూయా. మన ప్రభుతో పాటు మాట్లాడుతూ ఉందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. భయపడద్దు, ధైర్యంగా ముందు కొనసాగుదాం. దేవుని కార్యాలను చూద్దాం, ఆశ్చర్య కార్యాలను చూద్దాం. దేవుడు తెరిచిన ద్వారాలలో మనం కూడా